నమస్తే అండి. ఎన్ఎస్పి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మా అన్నయ్య హాస్పిటల్కి వెళ్దామని పాలకొల్లు బయలుదేరాము. 6 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించుకోవాలి కదా, నాకు థైరాయిడ్ ఉంది, అందుకోసమే ఈసారి వెళ్ళాము. టెస్ట్ కోసం నా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. 2:30కి రిపోర్ట్స్ ఇస్తానని చెప్పారని మేము ప్రశాంతంగా ఉండాలి అని ఇంకా మేము గుడికి వెళ్ళాము. నేను మా అన్నయ్య గుడి లోపలికి వచ్చి మండపంలో కూర్చున్నాము. చుట్టూ చూస్తే చాలా బాగుంది, వీడియో తీసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మొత్తం వీడియో తీసుకుని వచ్చేసరికి గంట పట్టేసింది నాకు. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, ఇవి శుభకార్యాలు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చేసి ఉంచుతారేమో, నాకు అంతగా ఐడియా లేదు. ఇక్కడైతే కమల పిల్లల నామకరణం చేయడానికి ఇవి యూస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సోమవారం స్వామివారికి పంచహారతులు ఇస్తారంట. నేను వీడియో తీస్తుంటే పూజారులు చాలామంది నా వైపు అలా వింతగా చూస్తూనే ఉన్నారు. సరేలే అని ఇంకా నేను వీడియో తీసుకోవడానికి లోపలికి ఇంకా వెళ్ళాను. నాకు తెలిసినంత వరకు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకుంటాను. మన భీమవరంలో ఉన్న గుడిపూడి గుడిలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, అలాగే ఇక్కడ జరుపుతారనుకుంటా. ఇక్కడ మండపాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి, లేకపోతే దేవుడి కథలు చెప్పడానికైనా మండపాలు కట్టించవచ్చు. నేను మాత్రం కొంచెం భయంగానే వీడియో తీశాను. లాస్ట్ టైం మేము ఆవులం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీయొద్దని చెప్పి మా ఫోన్ లాగేసుకున్నారు. చాలా దెబ్బలాడుతానే కానీ మా ఫోన్ తిరిగి మాకు ఇవ్వలేదు. మేము అక్కడ జస్ట్ గుడి ఎంట్రన్స్లోనే వీడియోస్ తీస్తున్నాము, లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా వీడియో తీయలేదు. అయినా సరే మా ఫోన్ అమాంతంగా లాక్కుని ఇవ్వను అన్నారు. మేము పూజారి మీద గట్టిగా దెబ్బలాడి మా ఫోన్ మేము తీసుకుంటే గుడి ఎంట్రన్స్లో తీసిన వీడియోస్ అన్నీ తీసి డిలీట్ చేయమన్నారు. సరే అని మేము ఇంకా డిలీట్ చేసాము. గుడిలో నాకు తెలిసినంత వరకు గడప గుడిలో ఉన్న దేవుళ్ళను తప్ప మిగతా అంతా వీడియో తీసుకోవచ్చు. మా ఊళ్ళో శివాలయం ఉంది కదా, మేము అక్కడ అలాగే వీడియో తీస్తాము. గర్భగుడిలో ఉన్న శివుడిని తప్ప మిగతాదంతా వీడియో తీసుకొని ఇస్తారు అక్కడ మా పూజారులు. అయినా సరే కొన్ని గుళ్ళకి నియమాలు ఉంటాయి, ఫొటోస్ వీడియోస్ తీయకూడదని, అంటే మేము ఖచ్చితంగా తీయము. అయినా కానీ ఫొటోస్ వీడియోస్ తీసామన్న కారణం చెప్పి మా ఫోన్లో లాగేసుకుంటే ఊరుకోలేము కదా. ఈ గుడిలో కూడా అలాగే ఏమైనా జరుగుతుందేమో అని కొంచెం మైండ్లో రన్ అవుతూనే ఉంది. అప్పుడు సడన్గా ఒక అన్నయ్య వచ్చి అమ్మాయి దగ్గర ఫోన్ లక్కు అన్నాడు. ఒక ఆవిడ వచ్చి నా ఫోన్ తీసుకుంది. నేను అన్నాను, గడప గుడిలో ఈ తప్ప నేను మిగతా అన్ని వీడియో తీసుకోవచ్చు కదా, నార్మల్ చుట్టూ ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నా ఫోన్లో వీడియోస్ చెక్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు నన్ను ఆట పట్టించడానికి నా ఫోన్ తీసుకున్నారు. ఇంతలో వేరొక ఆవిడ వచ్చి అమ్మాయిని ఎందుకు అలా భయపడుతున్నారు అని అంది. అవన్నీ ఏమో అమ్మాయిని చూసావా, మొఖం చూడు ఒకసారి, అసలు భయపడుతున్నట్టు ఉందా అని అండి అన్నాడు. మళ్ళీ నా ఫోన్ నేను తీసేసుకుని కాసేపు వాళ్ళతో మాట్లాడి గుడి మళ్ళీ వీడియో తీయడానికి వెళ్ళాను. నేను వాళ్ళని ఈ గుడి చరిత్ర గురించి కూడా అడిగాను. వాళ్ళు నన్ను ఒక బోర్డు చూపించి ఆ బోర్డు దగ్గరకి వెళ్ళి చూడమ్మా నీకు తెలుస్తుంది అని చెప్పారు. నేను కేవలం ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అది ఓన్లీ ఫోటో తీసుకుని వచ్చేసాను. ఎందుకైనా మంచిది, గుడి వీడియో తీస్తున్నప్పుడు పూజారుల అనుమతి ఉంటే బాగుంటుంది కదా అని ఒక పూజారిని వెళ్ళి అడిగితే ఆయన అన్నారు, వెళ్ళి వీడియో తీసుకోవచ్చమ్మా, నువ్వు గడప గుడిలో ఏమి తీయనంటున్నావు కదా, పర్లేదు అన్నారని. ఇంకా నేను హ్యాపీగా వెళ్ళి తీసుకున్నా. నేను ఈ గుడి చరిత్ర గురించి బోర్డులో ఉంది కదా, బోర్డు ఒకటి ఫోటో తీసి పెట్టేద్దాం అనుకున్నా, కానీ చాలామంది చదవరు కదా, అందుకే చెప్పడమే బెస్ట్ అనిపించింది, అందుకే చెప్దాం అనుకుంటున్నా. పూర్వము కృతయుగంలో అంటే సత్యయుగం అండి, తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని కోసం తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సు మెచ్చి ఈశ్వరుని దర్శనమిచ్చి నీకు ఏ వరం కావాలని కోరుకోమని అడగా, తారకాసురుడు తల్లి గర్భం నుంచి జన్మించిన ఏ జీవి నుంచి కూడా నాకు మరణం ఉండకూడదని వరం తీసుకున్నాడు. అలాగే ఆత్మలింగాన్ని కూడా వరముగా తీసుకుని దేవతలను ఇబ్బంది పెడుతుంటే దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తారకాసురుడిని అంతం చేసే మార్గం చెప్పమని కోరుకున్నారు. విష్ణుమూర్తి ఏమో తల్లి గర్భం నుండి జన్మించిన ఒక శిశువు ద్వారా తారకాసురుడు అంతమవుతాడని విష్ణుమూర్తి చెప్పారు. తల్లి గర్భం నుంచి జన్మించని శిశువు ఎవరని ఆలోచిస్తుంటే కుమారస్వామి గురించి చెప్పారు. అప్పుడు కుమారస్వామిని తారకాసురుడి మీదకి యుద్ధానికి పంపించారు. తారకాసురుడు ఆత్మలింగాన్ని మెల్లలో ఆభరణం కింద ధరించారు. కుమారస్వామి ఆ తారకాసురుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆత్మలింగం 5 ముక్కలుగా విడిపోయింది. ఆ శివలింగం యొక్క మొదటి భాగాన్ని క్షీరపురిలో విష్ణుమూర్తి ప్రతిష్టాపించారు. ఆ లింగము శ్రీరామేశ్వర లింగం అండి, పాలకొల్లో ఉన్నది కదా అదే. రెండవ భాగాన్ని దక్ష ప్రజాపతి ద్రాక్షారామంగా ప్రతిష్టాపించారు. మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ట చేశారు. నాలుగవది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ట చేశారు. 5 అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ట చేశారు. పాలకొల్లులోని శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరామమూర్తి
రెండవసారి ప్రతిష్ఠించారని ఇక్కడ భక్తులు చెప్తుంటారంట. ఈ ఆలయంలో పంచగణపతులు, శివ పంచైతన దేవాలయాలు, పంచలింగములు, పంచదేవుళ్ళు, పంచమండపములు, పంచద్వారములు, పంచనందులు మరియు పంచశిఖరములతో ఈ ఆలయం ఉంటుందంట. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో చైత్ర శుద్ధ నవమి 3 రోజులు సూర్యకిరణాలు శివలింగాన్ని తాకుతాయంట. ఆలయంలో వీడియో తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి తమ ఊరిలో ఉన్న అమ్మవారి గురించి నాతో చెప్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. అమ్మవారు కింద వరుసలో ఉన్న రైట్ సైడ్ నుంచి రెండో అమ్మవారు. ఇదంతా ఫోటో తీసి ఆయన ఫోన్ నెంబర్కి పంపించమని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇదంతా అష్టాదశ శక్తిపీఠాల గురించి అండి. ఈ అమ్మవార్లు ఏ ఊళ్ళో ఉన్నారో అవన్నీ పేర్లతో సహా ఉంటాయి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇవి చదువుకుంటారేమో అని నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా. కానీ ఇంతలో ఆయన వచ్చి మాట్లాడుతుండడంతో నేను ఇంకా పూర్తిగా వీడియో తీయలేకపోయాను. ఇంకా నేను వీటిని ఇలా వీడియో తీసుకుని తిరిగి వచ్చేసాను. మా అన్నయ్య ఇప్పటికే గంట అయింది, నువ్వు ఇంకా రాలేదేంటి, వీడియో తీసుకుంటానని వెళ్ళి ఎంతసేపు ఏంటని ఫోన్ చేసి పిలిచాడు. ఇంకా సరే అని వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు పూజారి గారి దగ్గరికి వెళ్ళి వీడియో కోసం పర్మిషన్ తీసుకున్నాను కదండి. అక్కడ నేను వీడియో తీయలేదన్నమాట. అక్కడ కూడా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా వీడియో తీయాలి కదా అని మళ్ళీ వెళ్ళి అక్కడ వీడియో తీసుకుని వచ్చేటప్పుడు పేపర్ తీసుకుని వచ్చాను. అప్పుడు నేను అందరూ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు. నేను వెళ్దామంటే తలకి స్నానం చేయలేదు. పంచక్షేత్రాల్లో ఒకటి కదా ఈ శివలింగం. వెళ్ళేటప్పుడు తలకు స్నానం చేస్తేనే మంచిది కదా అని ఇంకా నేను వెళ్ళలేదు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నా. అలాగా శివాలయాల్లో విభూతి ఉంటుంది కదండి, అన్ని గుళ్ళలోనూ విభూతి ఉంటుంది. ఈ విభూతిని ఆయుర్వేద మూలికలతో తయారు చేస్తారండి. ఇది నుదుటికి రాసుకోవడం చాలా మంచిది మనకి. ఇలా మన సనాతన ధర్మంలో మనిషి శరీరానికి మంచి చేసే పద్ధతులు ఉంటాయి కదండి, అవన్నీ గుడిలో తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే మనం గుడికి వెళ్ళగానే మన మనసు ప్రశాంతంగా అయిపోతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అందుకే మనసు బాగోలేనప్పుడు గుడికి వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు కదా. మనకి కనీసం పాజిటివ్ వైబ్ అయినా వస్తుందని గుడికి వెళ్తారు. నేను ఈ గుడికి రావడం అన్ఎక్స్పెక్టెడ్ అండి. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది. నేను థైరాయిడ్ చెకప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను హాస్పిటల్కి. నాకైతే డాక్టర్ చెప్పారు నాకైతే థైరాయిడ్ తగ్గిపోయింది, ఇంకా ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం అయితే లేదని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం వినగానే. అన్ఎక్స్పెక్టెడ్గా దర్శనం, అన్ఎక్స్పెక్టెడ్గా గుడ్ న్యూస్ వినడం భలే కలిసి వచ్చింది. దేవుడికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకున్నాను. నేను ఈ గుడిలో ప్రత్యేకంగా నిలబడి తీసిన వీడియో ఏదైనా ఉందంటే ఈ వెంకటేశ్వర స్వామి వీడియోనే. ఈయన చూడండి, చిన్న బాలుడు వెంకటేశ్వర స్వామి వేషం వేసుకుని నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది ఇక్కడ విగ్రహం. మళ్ళీ మరొకటి, శివయ్య కాశీలో భిక్షాటన చేస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి అన్నాని దానం చేస్తారు కదా శివయ్యకు, అదొకటి నేను కాశీలోనే చూశానండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా. అక్కడ శివలింగం ఉంది కదా, పూజ చేస్తారేమో వీడియో తీయకూడదేమో అని వెంటనే అక్కడి నుంచి కెమెరా తీసానుక. నేను విభూతి నాకు మాత్రమే కాకుండా నేను మా అమ్మ మా అన్నయ్యకి కూడా తీసుకెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా అంతే, కుంకుమ కానీ విభూతి కానీ మా ఫ్యామిలీకి పట్టుకొస్తాను ఖచ్చితంగా. ఈ గుడి అంతా తిరిగి వీడియో తీసినా సరే నేను శివలింగం దర్శనం చేసుకోలేదని చాలా బాధ వేసింది. గర్భగుడిలోని శివలింగం ఈసారి ఖచ్చితంగా నేను దర్శనం చేసుకుని వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా నేను మనీ ఇంకా అలా రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి బయలుదేరాము. మీకు ఇక్కడ ఫుడ్ గురించి ఏమీ చెప్పలేదు కదండి. బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్లో ఫుడ్ టిఫిన్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. అక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, నీట్గాను ఉంటుందండి అక్కడ. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సరే గేట్ వేసినప్పుడు రోడ్ మొత్తం కవర్ చేసి వెహికల్స్ పెట్టేస్తారు కదా, కానీ ఈసారి గేట్ వేసినప్పుడు అలా కాకుండా ఒక సైడ్కే వెహికల్స్ అని ఆపి నిలబడ్డారు చాలామంది. ఎందుకు ఇంతలాగా క్యూలో నుంచున్నారో ఎక్కడ లేనిది సడన్గా ఏంటి మార్పు అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ నుంచుని ఉన్నారు. మీరు చూడండి, కావాలంటే కనిపిస్తారు. ఆయన ఉండటం వల్ల వీళ్ళంతా పక్కకు బల్లాపి నిలబడ్డారు, లేకపోతే రోడ్ మొత్తం బ్లాక్ చేసేవారు. మీరు ఇంతవరకు మా వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ గురించి నేను మళ్ళీ పెడతానండి. అలాగే మా లైఫ్ స్టైల్ గురించి కూడా పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.